కాబట్టి రాబోయే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా ఇవన్నీ వాళ్ళు పెడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రైట్. ఎస్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళతోటి మాట్లాడా అంటే ఇప్పుడు సరే ఇవన్నీ చర్చించే ముందు చర్చించే ముందు వారి అభిప్రాయాలు తీసుకున్నాక నా దగ్గర వస్తారని అర్థమైందన్న. అందుకని నేను కూడా ఎట్లాగో సవాల్ విసిరే ముందు వాళ్ళ వైపు నుంచి కదా మేము చాలా సంయమనంతో ఉన్నామని ఐ అప్రిషియేట్. అంటే ఒక విషయం అండి, ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న క్లారిఫికేషన్ ప్రజలకు ఇచ్చి మనం ముందుకెళ్తే ఇంకా బెటర్గా ఉంటుంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి క్వశ్చన్ కూడా ఇది, కేవలం కాంగ్రెస్ వాళ్ళ క్వశ్చన్ మాత్రమే కాదు. నేను కూడా అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు, ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు, రాజకీయంగా అత్యంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి కేవలం కాంగ్రెస్ని ప్రశ్నించడమే కాదు, అనేక సలహాలు ఇవ్వచ్చు. మనం తెలంగాణని నీళ్ళ విషయంలో, లేకపోతే గోదావరి నీళ్ళ విషయంలో, కృష్ణా నీళ్ళ విషయంలో మనం ఈ విధంగా ముందుకు వెళ్దాం, ఇలా చేద్దాం అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామంటూ వాళ్ళు చెప్తున్నారు. అలాంటిది ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజు కూడా బయటకు రాకుండా కేవలం రాజకీయ మీటింగులకు మాత్రమే పరిమితమయ్యి నెలకో 2 నెలలకో ఒకసారి బయటకు వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతున్నారు. సరే, మీ పార్టీ తరపున మీ పార్టీ కార్యక్రమాలకు కేటీఆర్ గారు ఉండొచ్చు, హరీష్ రావు గారు ఉండొచ్చు, ఇంకొక నాయకుడు ఉండొచ్చు, కానీ ప్రతిపక్ష నేతగా ఆ స్థానాన్ని అయితే ఎవరు భర్తీ చేయలేరు కదా, అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సొంతం. ఇన్ కేసు మీరు ఎవరితోటైనా భర్తీ చేయించాలనుకుంటే అఫీషియల్గానే అసెంబ్లీలో మా ప్రతిపక్ష నేతను మార్చుకుంటున్నామని కేటీఆర్కో హరీష్ రావుకో ఇచ్చి వాళ్ళు కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. మేము పిలిచాము ప్రతిపక్ష నాయకుడిగా, కేసీఆర్ గారు వచ్చి చర్చిస్తే బాగుంటుంది, కానీ కేటీఆర్ గారు గుర్తింపు తోటి, లేకపోతే తనకు గుర్తింపు రావాలనేటువంటి ఉత్సాహంతో ఆయన ప్రతిసారి వచ్చి మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క కూడా కామెంట్ చేశారు. సరే, ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చి మిగిలినటువంటి అంశాలు కూడా చర్చిద్దాం. చెప్పండి. తప్పకుండా విజయ అన్న, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గౌరవ సురేందర్ రెడ్డి గారికి, మా భీమరావు నాయక్, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ, 4 సైడ్స్ ప్రేక్షకులకు కూడా నమస్తే. మంచి చర్చ సందర్భోచితంగా పెట్టారు. విషయం ఏంటంటే అన్న, ఎక్కడైనా సరే ఒక చర్చ అనేది పార్టీ పాలసీని నాయకుడే చెప్పాలని లేదు. పార్టీ పాలసీని పార్టీ నాయకత్వం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎవరు చెప్పినా ఒకటే. కొత్తగా కేటీఆర్ గుర్తింపు కోసము, కేటీఆర్ కు హరీష్ రావులకు కొత్తగా గుర్తింపు రావాల్సిన, గుర్తింపు కోసం తపన పడే నాయకులు కాదు, గుర్తింపు కోసం పెడుతున్న చర్చలు అంతకంటే కాదు. రెండవది, మాకు ప్రజలు ప్రతిపక్ష పాత్రని ఇచ్చారు. ప్రజలు మాకు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రలో ఏముంటదంటే, అధికార పార్టీ చేయాల్సినవి ఏం చేస్తలేదు, చేయకూడనివి ఏం చేస్తుంది, మాట్లాడకూడనివి ఏమేమి మాట్లాడుతుంది, అసలు మాట్లాడాల్సిన కాడ మాట్లాడకుండా, మాట్లాడకూడని కాడ మాట్లాడలేని అంటే మాట్లాడకూడనివి, అసంబద్ధమైనటువంటి, అన్పార్లమెంటరీవి అంతా ఎట్లా మాట్లాడుతున్నాడు. తెలంగాణ అనేది ఒక అస్తిత్వం నుంచి, ఆత్మగౌరవం నుంచి సాధించుకున్న రాష్ట్రంలో ఈ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఎట్లా వ్యవహరిస్తున్నారు. కాసేపు ఢిల్లీ ఎంబడి, లేకపోతే అమరావతి గల్లీ ఎంబడి, అమరావతి నాయకులు లేదా ఢిల్లీ నాయకులు చెప్తున్నటువంటి మాటల్ని, ఆ ఒత్తిళ్ళని, ఇంటర్నల్ గా ఉన్నటువంటి అవన్నీ తట్టుకోలేక అలవోకగా ఇష్టం వచ్చినటువంటి నానా రకాల బూతులు మాట్లాడు, అది అలవాటు చేసినట్టు మా మిత్రుడు భీమరావు ఇప్పుడు అదే బల్బు అది ఇదని మాట్లాడుతున్నాడు. మనం పార్లమెంటరీ పదాలు వాడచ్చు, పార్లమెంటరీ పదాలు వాడకుండా ఇష్టం వచ్చినట్టుగా అంతా మా వల్గర్ భాష మాట్లాడి దాన్నే మా నాయకుడు ఇట్లే ఉంటాడు అని చెప్పి కార్యకర్తలు కూడా గట్టిగా నేర్చుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే, చర్చ దేని మీద చర్చ వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ అంశం? నేను 60,000 ఉద్యోగాలు నేనే ఇచ్చిన, నేను 9 నెలలలో 9,000 కోట్లు ఖర్చు పెట్టినా, నేను మొత్తం రుణమాఫీ చేసిన. అంటే బనకచర్ల విషయంలో కానీ, కృష్ణానది, ఇప్పుడు సురేందర్ రెడ్డి గారు చాలా విశ్లేషకులు మంచిగా చెప్పారు మొదట్లో. అసలు మొత్తం గోదావరి జిల్లాలో మన వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే మన వాటా ఎన్ని టీఎంసీలు, మనం ఎన్ని వాడుకోవడానికి ఏర్పాట్లు చేసినాము, మొత్తం మిగులు జలాలలో కూడా, అంటే ఇవాళ సముద్రంలో కలుస్తున్నటువంటి మిగులు జలాలలో కూడా మన వాటా ఎంత ఉంది, ఆ వాటా తెలంగాణ రావాల్సిందంత, ఇవన్నీ విషయాలు చెప్పడం కోసము అసెంబ్లీలో చెప్పే ప్రయత్నం చేస్తే మైక్ కట్టింది. కాబట్టి అసెంబ్లీలో వాళ్ళకి అనుకూలమైన చర్చ పెట్టి, సేమ్ ఇప్పటిలాగానే సైడ్ ట్రాక్ పట్టించి ఆ సందర్భం లేని విషయాల్ని, వ్యక్తిగత దూషణల్ని, వ్యక్తిగత ఆరోపణలు చేసి చర్చను పక్కదో పట్టించి అసెంబ్లీ మూసుకొని వెళ్ళిపోయారు. ఈ అసెంబ్లీకి బయటకు చర్చ అని, అసలు ఈ చర్చలు ఏడబడితే జరగాలనే అలవాటు ఎవరు చేశారు? ఈ సవాళ్ళు అనే అలవాటు కేటీఆర్, హరీష్ రావు చేసింది కాదు. ఈ సవాళ్ళు అనే అలవాటు రేవంత్ రెడ్డి రాజకీయ పునాదులోనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి అసలు రాజకీయంగా ఆయన ఆ నాడుగా టీడీపీలో జడ్పీసీ ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్సీ అయినాక కానీ, లేదా తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ, ఆ తెలుగుదేశం నుంచి తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చినాక ఎంపీ అయినప్పుడు కానీ, తను పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి అన్ని సవాళ్ళు ఏడబడితే ఆడ ఇష్టం వచ్చిన సవాళ్ళు వేయడం, పారిపోవడం, సవాళ్ళు వేయడం, పారిపోవడం. దానికి ఉదాహరణకు మేమే అన్నాం.
14 ఎన్నికలలో కొడంగల్కు నేను కూడా ఒక పార్టీ కార్యకర్తగా అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసిన. అక్కడ సవాల్ వేసిండు, నేను ఇక్కడ ఓడిపోతే అసలు రాజకీయ సన్యాసం తీసుకుంటాను. తర్వాత వచ్చి మల్కాజ్గిరి నుంచి ఎంపీకి పోటీ చేసిండు. అట్లా హైదరాబాద్ కూడా ఒక్క సీట్ వచ్చి ఇట్లాంటి సవాళ్ళు పారిపోవడం అలవాటు అయింది. కాబట్టి మరి ఎట్లా అసెంబ్లీలో అయితేనేమో మైక్ స్పీకర్ చేతిలో ఉంటుంది. సరే నువ్వు ఆయనే అన్నాడు బహిరంగ చర్చకు సిద్ధమని. దానిలో భాగంగా సోమాజ్ కూడా వచ్చినాం. కానీ మనము ఈ చర్చల మీద చర్చలు కాకుండా నిర్దిష్టంగా మనం వద్దాం. నిజంగా బనకచర్ల గురించి మా పార్టీ నాయకత్వం బయట పెట్టేదాకా, లేదా గోదావరి జలాల గురించి కానీ, లేదా మొత్తం సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ, విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ ఎప్పటికప్పుడు మేము తెలంగాణ భవన్ వేదికగా అయినా సరే, అసెంబ్లీ వేదిక అయినా సరే, ఏ వేదిక ఏదైనా సరే చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ప్రజల ముందు పెట్టినాం. ప్రతిపక్ష నాయకుడికి పాత్ర ఏముంటుందన్న, ప్రతిపక్ష పార్టీ పాత్ర ఏముంటుంది? ఆ పాత్రను మేము చాలా మంచిగా క్రియాశీలకంగా మేము పోషిస్తున్నాం. ఆ క్రియాశీలక పోషించడంలో భాగమే ఇట్లాంటి విషయాలు, ఈ బనకచెర్ల విషయాలు కానీ, గోదావరి జిల్లాలో మన వాట కానీ, కృష్ణా జిల్లాలో అన్న మొన్న చాలా క్లియర్గా చెప్పాడు హరీష్ అన్న. ఏం చెప్పాడు? కృష్ణా జిల్లాలో మొదటిసారి మే 30 తారీఖే వరదలు వచ్చినాయి. 46 రోజులు అయింది ఇప్పటి వరకు శ్రీశైలంకి సంబంధించినటువంటి డ్యామ్ నుంచి, లేదా ఆ శ్రీశైలం డ్యామ్ నుంచి వాళ్ళు గేట్లు ఎత్తక ముందే మనం ఇవన్నీ వాడుకునేడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిసారి 11 ఏళ్లలో, లేదా అంతకు ముందు కూడా తెలంగాణ వాటాన్ని అతి తక్కువ వాడుకున్న సీఎంగా 20 నెలల కాలంలో 2 ఏళ్ళుగా ఈయన మిగిలిపోతాడు అని. అట్లా వాళ్ళు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ గురించి కూడా ఎవరు చర్చించాలి? అసెంబ్లీలో లెక్కలు చూపెట్టాం క్లియర్ గా. రుణమాఫీ కాలేదయ్యా, 40% అయినాయి, నువ్వు 100% అన్నావు, నువ్వే అన్నావు 57,000 కోట్లు అన్నావు, 39,000 కోట్లు అన్నావు, ఆఖరికి అంత 20,000 కోట్లనే దాన్ని క్లోజ్ చేసి రకరకాల సాకులు, కుట్టి సాకులు చూపెట్టి తీసేసాం. ఇప్పుడేమో 500 రూపాయల బోనస్ ఇస్తాను. బోనస్ కూడా తప్పుడు బోనస్ అని చెప్పి రుజువైంది. ఏది ఓన్లీ సన్నాలకే ఇస్తాను, మొదట్లో సన్నాలకి ఇస్తానని చెప్పలేదు. అట్లే రైతు బంధు ఉంది ఉదాహరణకు, దాన్ని రైతు భరోసా పేరు మార్చారు. రైతు భరోసా కూడా ఏం చెప్పారు? చాలా క్లియర్ గా మేము 15,000 ఇస్తాం, 10,000 ఎందుకు బిచ్చబోళ్ళకి ఇచ్చినట్టు అన్నాడు. ఆ 15,000 అన్న కదా 12 అన్నాడు. ఆ 12 అన్న వరుసగా ఇచ్చిండా? 3 తాపులకు మొన్న ఒక తాప వేసిండు. ఈ 9 నెలలు 9,000, 9,000 కోట్లు, 9 నెలలు 9,000 కోట్లు అనేది ఇదే ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఎగవేతలు, దాటవేతలు, పారిపోవడం, దాటివేయడం, పారిపోవడం కాదు. నిర్దిష్టంగా చర్చిద్దాం, ఏడంటే ఆడికి వద్దామని చెప్పి అన్నారు తప్ప అందులో భాగమే. ఇప్పుడు ఇలా ప్రెస్ క్లబ్ కాడికి పోవడం సరైందా కాదా, ఆడ కుర్చీ పెట్టుడు సరైందా కాదా కాదు. చర్చించాల్సినటువంటి విషయాలు ఏవైతున్నాయో, మనం చర్చిస్తున్న విషయాలలో నిజంగా విషయం ఎంత ఉంది, పరిజ్ఞానం ఎంత ఉంది, వాస్తవం ఎంత ఉంది, ఇది సమాజానికి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా నిజంగా? ఈ తెలంగాణ సమాజంలో, తెలంగాణ గోదావరి జలాల కింద సురేందర్ గారు అన్నారు, ఈ జలాలకు సంబంధించి వాట ప్రజలు కన్ఫ్యూజన్ లేరు. రేవంత్ రెడ్డి చంద్రబాబు రుణం తీసుకోవడంలో, తెలంగాణ ప్రజలు రుణం తీసుకోవడంలో కన్ఫ్యూజ్ లో ఉన్నాడు. అరే ఓటేసిన తెలంగాణ ప్రజలు కదా, నేను వీళ్ళకి రుణం తీసుకోపోతే రేపు వీళ్ళు నన్ను ఎండగడతారు కదా, నన్ను బయట పెడతారు కదా, ఎట్లా అనేది ఒకవైపు ఉంది. మరోవైపు ఏమో మరి నాయకునికి చంద్రబాబు కనసంలో నాకు కురిసే చంద్రబాబు కనసంలో ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఆయన కనసంలో ఉన్న కుర్చీ కాపాడుకోవాలంటే అటు ఆయనను కూడా ఏం డిస్టర్బ్. అదేంటండి ఇప్పుడు అట్లా కాదు విజయ్ గారు, శ్రీహరి గారు చిన్న మాట, ఈ ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఒక మాట అంటే మీరు అన్నదానికి సందర్భం అంతే, మీరే కంటిన్యూ చేయొచ్చు. ఈ హైదరాబాద్ లో జరిగేటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ నాయకులు ఏదో చంద్రబాబు గారిని కలిశారు, వాళ్ళు కలిసి ఉంటున్నారు, మాకేం సంబంధం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అదే అన్న, అది సహజంగా రాజకీయ పార్టీ అన్న. రాజకీయ పార్టీలలో ఇట్లాంటి ఆరోపణలు చాలా సాధారణమేనా. ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీకి బి టీము ఎంఐఎం అని ఎవరంటారు, బీజేపీకి బి టీము తెలుగుదేశం అని ఎవరంటారు, బీజేపీకి బి టీము ఇప్పుడు బీఆర్ఎస్ అని ఆరోపణ చేస్తారు, వాళ్ళ అలయన్స్ తోటి ముందుకు వస్తారు. ఇటీవల కాలంలో మీరు మీడియా అవసరాలు చూస్తున్నారు, విచ్చలబెట్టి తమ్ములేసి పెట్టి ఎట్లా మీరు వ్యక్తిత్వ హననాన్ని, అసలు ఇంటర్వ్యూలు వేరే. ఇప్పుడు సురేందర్ గారు సార్ మంచిగా చెప్పారు, ఏంది ఈ మన సిరీస్ లెక్క చెప్తున్నాను. ఒకసారి ఒక విషయాన్ని చర్చిస్తారు, అది పూర్తి కాకపోతే మళ్ళీ ఇంకో చర్చలో పోతుంది. ఒక విషయాన్ని ముందర పెడతారు, అది కంప్లీట్ గా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం రాకముందే మళ్ళీ దాని నుంచి పారిపోయి ఇంకో వెళ్తారు. ఇట్లా వరుసగా అన్ని విషయాలలో కూడా ఏ ఒక్క విషయంలో చెప్పండి నిర్దిష్టంగా విషయం తేలి దానికి పరిష్కారం కనుగొని పూర్తి స్థాయిలో దానికి ఒక స్పష్టతనిచ్చి దానికోసం ఒక నిర్దిష్ట కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం విజయవంతమయ్యేదాకా కొనసాగినటువంటి ఒక్క కార్యక్రమం ఉందా? ఇంకోటి బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ చెప్తున్నామన్నా, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే మాకు హైకమాండు, తెలంగాణ ప్రజల అస్తిత్వమే, తెలంగాణ ప్రజల ఆకాంక్షలే, తెలంగాణ ప్రజల స్వీయ గౌరవమే, తెలంగాణ యొక్క జీవన విధానాన్ని, దీని యొక్క అన్ని రకాల కల్చర్ని, సంస్కృతిని కాపాడమే మా లక్ష్యము. దానికోసం మేము ఎవరితోటి ఏ రకంగా కూడా రాష్ట్రం వచ్చినప్పుడు అందరితోటి ఎట్లా బొద్దిగన ముద్దాడినామో ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క అవసరాలు కానీ, అవకాశాలను కానీ, అస్తిత్వాన్ని కానీ కాపాడుకోవడం కోసం మేము రాజీ పడకుండా ఉన్నాం. గతంలో కూడా
భవిష్యత్తు కూడా ఎలాంటి రాజీ ఉండదు. చంద్రబాబుతో రాజీ పెట్టడం అండి. అన్న శ్రీహరి గారు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పేరు ఎందుకు మార్చుకున్నారో కూడా చెప్పాలి మీరు. అదేనండి తెలంగాణ ప్రజలు నాయకు మేము పారిపోవడం కాదు, మేము చాలా క్లియర్ గా చెప్తా వినండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలో రైతులకు 3 ఎకరాల భూమి గాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, కంక్లూడ్ చేయండి. తప్పకుండా భీమరావు గారు మీకు అవకాశం ఇస్తారు. రైట్ భీమరావు గారు మీకు మీ దగ్గరకు వస్తారు. నువ్వు ఆ రేవంత్ రెడ్డి మాటలు నువ్వు వేసుకున్నావు కానీ కాదు. మేము ఇక్కడ 3,89,000 వినండి విజయ్ గారు, ఒక అభిప్రాయం ఇంకొక అభిప్రాయం తీసుకోండి. ఇక్కడ 3,89,000 ఓట్ల తేడా ఎందుకు వచ్చింది మాకు? మేము ఆశించిన స్థాయిలో ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యవంతమైనటువంటి చేయలేదని. ఇవి వచ్చిన 20 నెలల్లో 2 లక్షల కోట్లు అప్పు చేసినావు. మేము 11 నెలల్లో 4,49,000 కోట్లు అప్పు చేస్తే మేము ఏమేం చేసినామో ఇక్కడ నిర్దిష్టంగా ఉంది. ఒక్క తట్టడు మందు తీసినా, 2 ఇటుకలు పెట్టినా, కొత్త ప్రాజెక్ట్ అన్ని కూడా సగం ఎగవేతలు పారిపోవడం తప్ప ఇంకోటి ఇప్పటికి కూడా అబద్ధత. ఇంతసేపు సీటును కాపాడుకోవడం కోసము నిధులు నియామకాలు నిజమే చాలా క్లియర్ ఉన్నాడు ఆయన. పాపం నీళ్ళేమో చంద్రబాబు కప్పు అయిపోయాడు, నిధులేమో ఢిల్లీకి మోసుడు అలవాటు చేసుకున్నాడు. ఈ నియామకాలేమో ఒక్క సామాజిక వర్గం ఇప్పుడు నియోజకవర్గ నియామకాలలో కార్పొరేషన్ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ, ఇప్పటి వరకు ఉన్నటువంటి క్యాబినెట్ లో కానీ 10% లేని అగ్రకులాలకి 50% సరే శ్రీహరి గారు, సరే ఒకసారి భీమరావు గారితో మాట్లాడదాం. రైట్ శ్రీహరి గారు. ఓకే శ్రీహరి గారు. సరే భీమరావు గారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఇప్పుడు శ్రీహరి గారు చెప్పినట్టు